ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శౌర్యకు వచ్చిన పేరును నిలబెట్టుకోవడం కోసమైనా శౌర్య మారుతుంది. ఆ మార్పునే కదా మనం కోరుకుంటుంది అని అక్షయ చెప్తూ ఉంటే, వాళ్ళ ఆలోచనకి నీ ఆలోచనకి చాలా తేడా ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సార్, పెద్దమ్మగారు ప్రాణాలు నిలబడాలని నేను దీక్ష పూర్తి చేశాను. కానీ పెద్దమ్మగారు తన ప్రాణాలు తన మనవరాలు వల్లే నిలబడ్డాయని అంటున్నారు. పెద్దమ్మగారు అందుకు చాలా సంతోషపడుతున్నారు. ఆ సంతోషాన్ని అలానే ఉండనిద్దాం, మనం బాధను భరిద్దాం, పోయేదేముంది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం సార్ అని అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంతలా కొల్చిన అమ్మవారు నీకు అన్యాయం చేయడం ఏంటి? ఇలాంటి విషయాల్లోనే అమ్మవారిపై నమ్మకం పోతుంది అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మవారు న్యాయం చేసింది కాబట్టే దీక్షను పూర్తి చేశాను. అవాంతరాలు దాటి ముడుపును చెల్లించాను. ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఏర్పడినా అమ్మవారి దీక్షను పూర్తి చేశానంటే అది అమ్మవారి కృపే కదా. దైవం పైన నమ్మకం పోవచ్చు, కానీ నాలో ఆఖరి శ్వాస వదిలే వరకు అమ్మవారిపై నమ్మకం పోదు. గుడికి వెళ్ళి భవానీ బట్టలను విడిచేసి వస్తాను అని అక్షయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిహారిక పెంపకంలో పెరిగిన శౌర్య ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. అలాంటి శౌర్య అమ్మ కోసం కర్పూర హారతిని చేతిలో వెలిగించిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. నాకు కూడా అదే అనుమానంగా ఉంది బావ, ఇదంతా నిహారిక స్కెచ్ అని అర్థమవుతుంది అని అవని చెప్తూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చెప్పినా కూడా అత్తయ్య వినే పరిస్థితిలో లేదు. అక్షయ్కు దక్కాల్సిన పేరు గౌరవం అక్షయ్కు వచ్చేలా చేస్తాను. ఆ నిహారికతోనే అత్తయ్యకు నిజం చెప్పిస్తాను అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, కృష్ణబాబు, శౌర్య బెడ్రూమ్లో కూర్చుని పక్కపక్క నవ్వుకుంటూ ఒకరికొకరు హైపే కొట్టుకుంటూ ఉంటారు. బంగారం, నువ్వు చేసిన పనికి మొదట కోపం వచ్చింది, నిన్ను 4 లాగిపెట్టి కొట్టాలనిపించింది కూడా, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. ఈ నిహారిక అంతే, తను చేయాలనుకున్నది సాధించడం కోసం తనను తాను డ్యామేజ్ అయినా చేసుకుంటుంది, తన వాళ్ళను డ్యామేజ్ చేయడానికైనా వెనకాడదు అని నిహారిక కృష్ణబాబు శౌర్యతో చెప్తూ ఉంటుంది. నువ్వు సూపర్ నిహా, ఇందాకలా నువ్వు నా చేతిని కాల్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ అమాంతం అందరి ముందు నన్ను పైకెత్తావే, ఇప్పుడు నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నీ ప్లాన్ నాకు ముందే చెప్పుంటే కనుక నువ్వు నా చేతిపై అట్ల కాడతో వాట పెట్టడం కాదు, నా చెయ్యే తీసుకెళ్ళి అట్ల పైన పెట్టేదాన్ని అని శౌర్య చెప్తూ ఉంటే, మా బంగారమే, నువ్వు మమ్మల్ని మించిందాను అవుతావే అని కృష్ణబాబు శౌర్యను పైకెత్తుకుంటాడు. మంచి పేరు రావాలంటే త్యాగాలు తప్పవు కృష్ణ అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నువ్వు ఫ్యూచర్లో నిహారికను మించిందని అవుతావు అని కృష్ణబాబు అంటూ ఉంటే, ఆ అక్షయ్కు మంచి పేరు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయడానికైనా వెనకాడను అని శౌర్య చెప్తూ ఉంటుంది. నిహారిక, చూసావా, అవనికే మంచి పేరు రాకుండా నువ్వు ఎలాంటి పనులైతే చేసావో శౌర్య కూడా అలాంటి పనులే చేస్తుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటే, అవును అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇది కోమల కడుపున పుట్టినా కూడా మన బుద్ధులే దీనికి వచ్చాయి, దీన్నే పెంపక దోషం అంటారు అని కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటాడు. ఎలాగో ఒకలా బ్రతకాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డం ఎందుకు కృష్ణ, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. అవును నేహా, నువ్వు ఈ రోజు నుంచి ఎలా చెప్తే అలానే వింటాను, నిన్నే ఫాలో అవుతాను, నువ్వు దేంట్లో దూకమంటే దాంట్లో దూకుతాను అని శౌర్య చెప్తూ ఉంటుంది. చిన్న బంగారం, ఇలాంటి పనులు చేయడానికి నీకు చాలా టైం ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, ఈ వయసు నుంచి నేర్చుకుంటేనే కదా పెద్ద అయ్యేసరికి రాజ్యాన్ని వెళ్ళొచ్చు అని శౌర్య చెప్తూ ఉంటుంది. వామ్మో వామ్మో, నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్లా లేవు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లా ఉన్నావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీ ఇద్దరిని చూస్తుంటే ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టుంది, నన్ను దేంట్లో తోసేస్తారని భయంగా ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. యూ డోంట్ వరీ కృష్ణ, మేము అలా చెయ్యంలే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. ఏంటి నీ నస, కాస్త ఆపుతావా అని చెప్పి నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది. నిహారిక, నాకు ఒక డౌటు, ఇప్పుడు కర్పూర హారతి డ్రామా బాగానే ఉంది, కానీ రేపటి రోజున ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ప్రమాదాలు ప్రళయాలు చెప్పిరావు కృష్ణ, అలాంటి సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం, ఇప్పటి సంతోషమే నాకు ముఖ్యం, రేపటి ముఖ్యం గురించి ఆలోచించను అని నిహారిక చెప్తూ ఉంటే, నీ క్యారెక్టర్ గురించి నాకు తెలియదా, 7 సంవత్సరాల నుంచి నీతో కాపురం చేస్తున్నాను కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మనం చేసిన పని వల్ల అత్తకు శౌర్యపై ప్రేమ వచ్చింది, ఇన్ని రోజులు శౌర్య చేసిందంతా కూడా మర్చిపోయింది, అత్త ప్రాణాలు నిలబెట్టిన శౌర్య కోసం ఏం చేయాలా అని అత్త ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది. మరోవైపు వేదవతి, ప్రసాదరావు హాల్లో కూర్చుంటారు. శౌర్య చేతికి వెన్న రాస్తూ ఉంటారు. నా కోసం నువ్వు హారతి కర్పూరాన్ని చేతిలో ఎందుకు వెలిగించుకుని అంత బాధను ఎందుకు భరించావమ్మా అని వేదవతి శౌర్యను అడుగుతూ ఉంటుంది. మీ ప్రాణాలు నిలబెట్టడం కోసమే అలా చేశాను గ్రాని అని శౌర్య చెప్తూ ఉంటుంది.
పెద్ద అవుతున్న కొద్దీ మార్పు రావటం సహజం వేదా. అలానే ఇప్పటి వరకు ఆకతాయిగా తిరిగిన శౌర్యలో మార్పు వచ్చింది అని ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు. అక్షయ, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు దీక్ష తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ దీక్షను నా కోసమే తీసుకున్నానని చెప్పి అవని శ్రీకర్కు చెప్పడం తప్పు అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. మీరు అడిగినప్పుడు నా తల్లిదండ్రుల కోసమే దీక్ష తీసుకున్నానని చెప్పాను కదా అమ్మగారు అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. కొన్ని నిజాలు తెలియడానికి కాస్త సమయం పడుతుంది అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఒక్కొక్కసారి గోడ మీద నీడను కూడా వేరేలా కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి అబద్ధాన్ని నిజమని నమ్మాల్సి వస్తుంది, నిజాన్ని అబద్ధమని నమ్మాల్సి వస్తుంది. ఏది జరిగినా కూడా నిజం అబద్ధం అవదు, అబద్ధం నిజమవదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నా కూతురు ఇంత చేసినా కూడా అవని శ్రీకర్కి నమ్మకం కలగట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటే, అవును నేహ, ఎవరు కూడా మన కూతుర్ని గుర్తించట్లేదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను నమ్ముతాను, నేను గుర్తిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా మీరు గుడ్డిగా నమ్ముతున్నారనిపిస్తుంది అత్తయ్య గారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును పెద్దిరాజు, గుడ్డిగా నమ్మింది అవని శ్రీకర్ని, నిహారిక కృష్ణబాబుని కాదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నీకెందుకయ్యా, నువ్వు కాసేపు అరవకుండా ఉండొచ్చు కదా అని వసంత పెద్దిరాజుని అంటూ ఉంటుంది. కలుసుంటే కలదు సుఖమని మీరంటారు, విడిపోయి ఎవరికి వారు సంతోషంగా ఉంటే కరెక్ట్ అని నేనంటాను అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే, అందరిది ఒక్క గోలైతే నీది ఇంకో గోల అన్నట్టుంది పెద్దలుడు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ సమయంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అది అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. నా ప్రాణాలు నిలబెట్టడం కోసం డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారో మనవరాలు శౌర్య కూడా అంతకంటే ఎక్కువ ప్రయత్నమే చేసింది. అందుకే మనవరాలు శౌర్యకు నా వంశ ఆచారంగా ఆ సాంప్రదాయంగా వస్తున్న ముక్కు పొడుగును ఇద్దామనుకుంటున్నాను అని వేదవతి అందరికీ చెప్తూ ఉంటుంది. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నాను, కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. అదేమైనా చిన్న వస్తువా చిన్నపిల్లలకి ఇవ్వడానికి అని శ్రీకర్ అడుగుతుంటాడు. నా కోసం మీరెవరూ చేయలేని పని మనవరాలు శౌర్య చేసింది, అందుకే మనవరాలు శౌర్య కోసం ముక్కు పొడుగును ఇద్దామనుకుంటున్నా అని వేదవతి చెప్తూ ఉంటుంది. నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, అవునత్తయ్య, శౌర్యకు మీ దగ్గర నుంచి ముక్కు పొడుక అందుకునే అన్ని అర్హతలు ఉన్నాయి అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నీ జాతకం కలిగిన వాళ్ళకు ముక్కు పొడికిస్తానని దాచిపెట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా అంటే ఎలా కుదురుతుంది అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు. మీరు నిజంగా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు అత్తయ్య గారు, శౌర్య చేసింది గొప్ప పని అని మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. మీకోసం అవని శౌర్య కంటే ఎన్నో రెట్లు గొప్ప పనులు చేసింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నువ్వు అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, పెద్దిరాజు గారు, మీరు మీ ఆవిడ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మ, ముక్కు పుడకను శౌర్యకి ఇద్దామనటం కరెక్ట్ కాదు. మన ఇంటి పిల్ల కాకపోయినా ముక్కు పుడకను అందుకునే హక్కు, అధికారం అక్షయ్కు ఉన్నాయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. చూసారా అత్తయ్య గారు, ఇంకా శౌర్య గురించి ఎలా మాట్లాడుతున్నాడో శ్రీకర్ అని నిహారిక చెప్తూ ఉంటుంది. నా జాతకం కల నీ కూతురు బ్రతుకుంటే గనక ముక్కు పుడకను దానికే ఇచ్చేదాన్ని, కానీ దాని దురదృష్టం అది మనందరికీ దూరమై వెళ్ళిపోయింది. అందుకే మనవరాలైన శౌర్యకు ముక్కు పుడకను ఇద్దామనుకుంటున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. రేపు సంక్రాంతికి అందరం పల్లెటూరు వెళ్తున్నాము, అందరి సమక్షంలో శౌర్యకు ముక్కు పుడకను బహుకరిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. నీ మనసు ఇంత ఈజీగా ఎలా మారిపోయింది అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాను, దీన్ని మార్చడానికి కుదరదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. వేదవతి నిర్ణయం చెప్పేసింది, ఇక దాన్ని మార్చాలని ఎవరు కూడా ప్రయత్నం చేయకండి, అందరం కూడా సంక్రాంతికి పల్లెటూరు వెళ్తున్నాము, రెడీగా ఉండండి అని ప్రసాదరావు వేదవతి చెప్తూ ఉంటారు. ఇక శౌర్య థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పి వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి ప్రసాదరావు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య దగ్గరికి వస్తారు. బంగారు తల్లి, నీకు ఎంత అదృష్టం పట్టిందో అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడే ఉంటే నీకు దిష్టి తగులుద్ది, అందరు తీస్తే మన రూమ్లోకి వెళ్దాం బంగారం అని కృష్ణబాబు శౌర్యని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి ఏదో పట్టిందని అర్థమవుతుంది అని రాధాకృష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇలానే ఉంటాయి అని పెద్దిరాజు అంటూ ఉంటే, ఈ విషయంలో మనం జోక్యం చేసుకుపోవడమే మంచిదయ్యా, వెళ్దాం పదా అని వసంత పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది.
ఇక అవని ఒంటరిగా కూర్చుని వేదవతి చెప్పిన నిర్ణయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నిహారిక వెళ్ళి అవని ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఇక అవని నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అవని అలా చూస్తున్నావు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకుని కూర్చోవడం తప్ప అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఓ నాకు గుర్తొచ్చింది, నీ కోపం నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నానని కాదు, ముక్కు పుడక నా కూతురికి దక్కుతుందని కదా అని నిహారిక అంటూ ఉంటుంది. ఎన్నోసార్లు ముక్కు పొడుకును సొంతం చేసుకోవాలని ఎన్నో ప్లాన్లు చేశాను, కానీ అన్నిటిని కూడా నువ్వు అడ్డుకుంటూ వచ్చావు. ఈసారి నీ వల్ల కాదు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినట్టు నా కూతురికి ముక్కు పుడక ఇస్తున్నట్టు అత్తయ్య అనౌన్స్ చేసింది. శుక్రవారం శుక్ల మహాదశలో పుట్టిన నీ కూతురు నీ ఆఖరు చూపుకు కూడా నోచుకొని నీ కూతురు బ్రతుకునుంటే కనుక ముక్కు పుడక అందే భాగ్యం మాకెక్కడ దక్కేది? తను చచ్చి పరలోకానికి పోయింది కాబట్టే ముక్కు పుడక మా చేతికి వస్తుంది. 14 గ్రామాలకు దేవతైన వేదవతి గారు తన వంశాచారంగా వస్తున్న ముక్కు పుడకను తన చిన్న కొడుకు అయిన కృష్ణబాబు నిహారిక కూతురు శౌర్యకు ఇవ్వటం అన్ని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. సంక్రాంతి సంబరాల్లో ముక్కు పుడక శౌర్యకు ఇచ్చే ముందు కలుసుకుందాం, అప్పటి వరకు మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అని నిహారిక అవని ముందు తలెగరేసి వెళ్తూ ఉంటే అవని చిటికి వేస్తుంది. ఇక నిహారిక అక్కడే ఆగిపోతుంది. హలో, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అని చెప్పి వెళ్ళిపోతే ఎలా? చాలా మాటలున్నాయి, మాట్లాడుకోవాలి అని అవని నిహారికతో చెప్తూ ఉంటుంది. అవునా, ఏమున్నాయో చెప్పైతే అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది. శౌర్య చేతిలో ఆరతి కర్పూరం వెలిగించుకుందని అత్తయ్య గుడ్డిగా నమ్మింది, కానీ నేనైతే నమ్మట్లేదు. ముక్కు పుడక వచ్చేదైతే నీ చేతుల్లోకి ఎప్పుడో వచ్చేది, ఇన్ని రోజులు రాలేదంటే అది ఎప్పటికీ నీ చేతికి రాదని అర్థం. అసలు ముక్కు పుడక ఇస్తానంటానికి ఆమె ఊరు, తీసుకోవడానికి మీరెవరు అని అవని అంటూ ఉంటే అత్తనే అంటావా? ఇప్పుడే వెళ్ళి అత్తకు చెప్తా ఉండు అని నిహారిక అంటూ ఉంటే చెప్తావా, వెళ్ళి చెప్పు అని అవని అంటుంది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, అధర్మం పాతాళానికి పోతుంది, అది నా నమ్మకం అని అవని చెప్తూ ఉంటే నీ నమ్మకం నీ దగ్గరే పెట్టుకో, ముక్కు పుడక శౌర్యకు దక్కుతుంది, దాన్ని ఎవరు కాపాడలేవరు, ఆఖరికి వేదవతి అత్తయ్య ఎక్కువగా నమ్మే ఆ అన్నపూర్ణాదేవి కూడా ఆపలేవదు అని నిహారిక చెప్తూ ఉంటే నీకు అంత అహంకారం వద్దు అని అవని చెప్తూ ఈ నిహారికకు ఆ అహంకారమే అందం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. చూద్దామా అయితే అని అవని అంటూ ఉంటే చూద్దాం అని చెప్పి నిహారిక అంటుంది. ఇక దాంతో ఎవరు దారిన వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు శ్రీకర్ ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకుని అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అవని బెడ్రూమ్లోకి రాగానే నీకోసమే ఎదురు చూస్తున్నాను, రేపు సంక్రాంతి కదా, నీకోసం కానుకలు తెప్పించాను, కానుకలంటే వజ్ర వైడూర్యాలు అనుకోకండి అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటే నువ్వు నా కోసం రంగురాళ్ళు తెచ్చినా అవి వజ్ర వైడూరుగానే భావిస్తాను బావా అని అవని చెప్తూ ఉంటుంది. ఇక మాటలొద్దు, కూర్చోండి, కానుకలు ఇస్తాను అని శ్రీకర్ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటే అవని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది.